మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. క్రైస్తవ్యం విశ్వవ్యాప్తంగా ప్రభు మీ కృపలో వర్ధిల్లినది. వీటి విశేషతలు ప్రేక్షకులు గుర్తించినట్లు చేయము. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి. ఈ అనేక మతాలకు వాటి మత గ్రంథాలు ఉన్నాయి. వాటి సిద్ధాంతాలు ఉన్నవి. ధర్మాల రూపంలో వారు అనుసరిస్తూనే ఉన్నవి. అయితే క్రైస్తవ్యం ప్రపంచ దేశాల్లోనే అత్యధికమైన జనాభా ఆచరిస్తున్నారు. అత్యధిక ప్రజలు క్రైస్తవ్యం పట్ల ఆకర్షితులు అవటానికి క్రైస్తవ్యంలో ఏమైనా ప్రత్యేకత ఉన్నదా? భారతదేశంలో అత్యధికమైనటువంటి ప్రజలు యేసుక్రీస్తు ప్రభువుని స్వీకరిస్తున్నారు. దానికి కొందరు మతవాదులు బలవంతపు మత మార్పిడులు అనే తగువు కూడా పెట్టుకుంటున్నారు. అట్లాంటి నేపథ్యంలో బైబిల్లో ఉన్నటువంటి సిద్ధాంతాలు, బైబిల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆకర్షించేటువంటి ప్రధాన అంశాలు ఏమిటి అనే పరిశీలన నేను చేశాను. బైబిల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, భూమి మీద మనం జీవించే 70-80 సంవత్సరాల జీవితం వరకు మాత్రమే బైబిల్ యొక్క ప్రభావం ఉండుంటే బైబిల్ని ఇంతమంది ప్రజలు విశ్వసించేవారు కాదు. పరిశుద్ధుడైన పౌలు గారు చెబుతాడు, కేవలము ఈ బ్రతుకు మట్టుకు మాత్రమే నా భక్తి ప్రయోజనకరమైతే దీని వలన నాకు ఉపయోగం ఏమిటి? కేవలము భూమి మీద మాత్రమే నా జీవిత కాలానికి నేను నా భక్తిని లిమిటెడ్గా నేను చేసుకున్నట్లయితే నాకు ప్రయోజనం ఏమిటి? అంటే పౌలు గారి ఉద్దేశం ఏంటంటే, నా విశ్వాసము, నా నిరీక్షణ, నేను నమ్మిన దేవుని యొక్క కృప ఓన్లీ అప్ టు ద ఎర్త్ అయితే నాకు ఉపయోగం ఏమిటి లేదు. అది మరణానంతరం కూడా నాకు ప్రయోజనకరమైనది అయినప్పుడే నాకు ఉపయోగం అనే భావన తెలియజేశాడు. కొరింథీయులకు పౌలు గారు వ్రాస్తూ మొదటి పత్రిక 15:19లో ఈ మాట అన్నాడు, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఎందుకంటే
న్యూ టెస్టమెంట్ డాక్ట్రిన్స్ నమ్మినటువంటి వారు ఈ లోక సంబంధమైనటువంటి సౌఖ్యాల అనుభవం విషయంలో, సంపాదనల విషయంలో చాలా లిమిటెడ్గా ఉంటారు. వారిని వారు క్రమం చేసేసుకుంటారు, కట్టడి చేసుకుంటారు. ఎందుకంటే వారి నిరీక్షణ కేవలము భూ సంబంధమైనది కాదు. జాగ్రత్తగా వినండి. పరిశుద్ధుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయాన్ని గనక మీరు చూస్తే, అబ్రహాము యొక్క విశ్వాసమును గురించి పౌలు మాట్లాడుతూ 13వ వచనంలో అంటాడు, విశ్వాస వీరులైన వీరందరూ అంటే ఇందులో నోవాహు, హెబేలు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, సమూయేలు, ఓల్డ్ టెస్ట్మెంట్ సెయింట్స్ అందరూ కూడాను వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతునందిరి. ఇలా చెప్పుచున్నవారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విషదపరుచుచున్నారు కారా. భూమి మీద కాదట, వీరు ఎక్కడో ఉన్న తమ స్వదేశాన్ని వెతుక్కుంటున్నారట. ఇదే ప్రపంచ క్రైస్తవ్యంలో అతి గొప్ప ఘట్టం ఏంటంటే, తాము భూమి మీద యాత్రికులం, పరదేశులమని వేరొక దేశాన్ని వెతుక్కుంటున్నారు. 16వ వచనం, అయితే మరి వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచు ఉన్నారు. అంతేకాదు, దేవుడు దేనికి నిర్మాణకుడు, శిల్పి అయి ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు వారు ఎదురు చూస్తున్నారు. 10వ వచనం గ్రహిస్తున్నారా? కేవలం భూమి మీద మాత్రమే కాదు, మరణించిన తరువాత తాము జీవించబోతున్నటువంటి జీవితం మీద నిర్దిష్టమైనటువంటి, సంపూర్ణమైనటువంటి, నిశ్చయముతో కూడినటువంటి విధానమును గూర్చినటువంటి బోధ ప్రపంచంలో క్రైస్తవ్యం పట్ల ప్రజలు ఆకర్షించబడేటట్లుగా చేసింది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ద అష్యూరెన్స్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్టర్ ద డెత్ అండ్ ఇమ్మీడియట్ డెత్. చనిపోయిన వెంటనే తమకు ఏమి సంభవించబోతుంది అనేది పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇచ్చినటువంటి వివరణ ఇతర ఏ విశ్వాసాలలో కూడా లేకపోవటం చేత క్రైస్తవ్యాన్ని ఇమ్మీడియట్గా స్వీకరించటానికి అనేక మందికి ఇష్టమైంది. మరణించిన వెంటనే, యేసునందు విశ్వాసముంచిన వాడు మరణించిన వెంటనే అతని ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళి విశ్రాంతిలో ఉండబోతోంది అనే టీచింగ్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నది. ఇది మనం తెలుసుకోవాలి. తర్వాత మరొక ఆసక్తికరమైన బోధ ఏమిటంటే క్రైస్తవ్యంలో బాడీ రిజరెక్షన్. మనం వయసు అయిపోయిన తర్వాతనో ప్రమాదం చేతనో మృతునందినప్పుడు మన శరీరమును మన ఆత్మ విడిచిపెడుతుంది. మన శరీరము పాతి పెట్టబడుతుంది, సమాధి చేయబడుతుంది.
ఆత్మ ప్రభువు సన్నిధిలో విశ్రాంతిలో ఉంటుంది. ఇది ప్రథమంగా నేర్చుకున్నాం. రెండవది, ప్రభువు ఆకాశ మధ్యమమునకు వచ్చును. తెస్సలోనిక మొదటి పత్రిక 4:13 నుంచి ఈ మాటలు కనిపిస్తాయి. ప్రభువు ఆకాశ మధ్యమానికి వచ్చినప్పుడు క్రీస్తునందుండి అనగా యేసు ప్రభువును నమ్ముకొని చనిపోయిన వారు మొట్టమొదట లేస్తారు. ఎలా లేస్తారు? బాడీలీ రిజరెక్షన్. వారు చనిపోయినప్పుడు ఏ సమాధిలో అయితే వారి దేహం ఉంచబడిందో ఆ సమాధులు తెరవబడతాయి. వారి మృతదేహాలు మట్టయిపోయినవి మరలా తిరిగి శరీరములుగా వారి ఆత్మలు కలుసుకొనగా అవి మహిమతో కూడినవై ఆకాశ మధ్యములోనున్న క్రీస్తునద్దకు వచ్చి 7 ఏండ్లు వివాహ మహోత్సవంలో పాలు పొందుతారు. ఇది అత్యధికంగా ప్రజలను ఆకర్షించింది. ఎవరికైనా అంతే. వాట్ విల్ హ్యాపెన్ టు మీ ఆఫ్టర్ మై డెత్, దాని మీద నమ్మకం కలిగిన వాడికి, దాని మీద ఇష్టం కలిగిన వాడే వెంబడిస్తాడు. ఆ ఇష్టానికి కారణం ఏంటంటే, నేను నాశనం కాను, నేను జీవిస్తూనే ఉన్నాను. తాత్కాలికంగా క్రీస్తునందు నిద్రించిన నాకు క్రీస్తు యొక్క రాకడలో తిరిగి జీవించే అవకాశము క్రీస్తునందున్నది. ఇప్పుడు నేను భూమి మీద జీవించిన దానికంటే మహిమోన్నతంగా జీవించే అవకాశం ఒక్క యేసుక్రీస్తునందు శాశ్వతంగా ఉండబోతోంది. ఎలా అనగా ఆ కాలంలో ఆయనతో కలిసి నివసించబోయే నూతన ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, సముద్రం ఇవేవి ఉండవు. కనుక శాశ్వతమైనటువంటి జీవము యేసుక్రీస్తుతో కూడా నూతన భూమి మీద తాము జీవించటానికి, దేహముతో జీవించటానికి, మహిమ దేహముతో జీవించటం కొరకు దేవుని యొక్క శక్తి పునరుద్ధానము వాగ్దానం చేయబడింది. ఇది రెండవ అంశం. క్రైస్తవ్యంలో అతి గొప్ప విశేషమైన ఆకర్షించినటువంటి బోధ. పీపుల్ లైక్ దిస్ అండ్ బిలీవ్డ్ దిస్. ప్రజలకు ఇష్టమైనది మరియు ఆమోదయోగ్యమైనది మరియు ఇష్టంగా అంగీకరించేది ఏమిటంటే, వీ వాంట్ టు లివ్ ఫర్ ఎవర్ విత్ గాడ్ వేర్ దేర్ హీ ఈజ్ గోయింగ్ టు డ్వెల్ అమాంగ్ విత్ హ్యూమన్. మనుషులతో దేవుడు నివసిస్తూ ఉండగా ఈ ఇంపర్ఫెక్ట్ వరల్డ్ లాంటి దానిలో కాదు, పర్ఫెక్ట్ వరల్డ్లో దేవునితో శాశ్వతంగా నివసిస్తాము. భూమి మీదే, శరీరంతోనే. అది నూతన భూమి మీద దేవుడు నరావతారిగా వారి మధ్యనుండగా. దట్ అట్రాక్టెడ్ మెనీ పీపుల్. ఇది రెండవది. మూడవ విశేషమైన బైబిల్ బోధ ఏమిటంటే, నో జడ్జిమెంట్ ఫర్ హిస్ సిన్. దిస్ అట్రాక్ట్స్ ఆల్ ద పీపుల్. నీ పాపమునకు శిక్ష లేదు. నీవెంత ఘోరమైన పాపివైనా, నువ్వు వ్యభిచారివైనా, దొంగవైనా, నరహంతకుడవైనా, దోపిడీదారుడైనా, దోచుకున్నవాడువైనా, అబద్ధికుడవైనా, చెడ్డవాడువైనా, నీవు నరకానికి వెళ్ళక్కర్లేదు. నీకు తీర్పు లేదు. ఇదేమిటండి? మరేమిటి దీనికి? ఏమిటి దీనికి అంటే, వీరి బదులు యేసుక్రీస్తు చనిపోయాడు కాబట్టి క్రీస్తు పొందిన శిక్ష వలన వీరి పాపమునకు వెల చెల్లించబడింది అనే బోధ ప్రపంచ మానవుల్ని అట్రాక్ట్ చేస్తుంది. I don't need to be punished by God for my sin because Jesus died for my sin. This is real good news.
ఇది నిజమైన సువార్త, శుభవార్త, రియల్లీ గుడ్ న్యూస్. నా పాపాన్ని బట్టి నేను నరకానికి వెళ్ళక్కర్లేదట. ఎందుకంటే యేసుక్రీస్తు నా పాపం కొరకు చనిపోయినాడు. నేను ఆయన యందు విశ్వాసం ఉంచటం వలన నాకు ఉచితంగా పాప క్షమాపణ ఇవ్వబడుతోంది. సో దట్ ఐ డోంట్ నీడ్ టు గో టు హెల్ ఫైర్ ఆర్ ఫర్ ద పనిష్మెంట్ ఆఫ్టర్ మై డెత్ ఇన్ జడ్జిమెంట్. దేవుని తీర్పులో నాకు శిక్ష పడదు, నాకు శిక్ష లేదు, నా శిక్ష రద్దు అయిపోయింది. దట్ వన్ గ్రేట్ టీచింగ్ ఫ్రమ్ ద బైబిల్. అందుకే ప్రజలు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి ఆ గిల్ట్ నుంచి బయటపడతారు. పాపము యొక్క భావన నుండి, అపరాధ భావన నుండి బయటకు వస్తారు. రోమా 8:1 ఈ మాట చెబుతున్నాడు. క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. యోహాను 5:24 వారు తీర్పులో నుండి జీవములోనికి దాటిపోయారు. ఇది మనం నేర్చుకోవాల్సింది. తర్వాత 4వ విషయం ఏమిటంటే, we all will get rewards for our life. మన జీవితంతో మనం చేసినటువంటి అన్ని మంచి క్రియలకు మనకు బహుమానం ఉన్నది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ బహుమానం ఏమిటి? ఇట్స్ ఎ హిడెన్ వన్. బహుమానం ఉన్నది జీవ కిరీటం, నీతి కిరీటం. బహుమానం ఉన్నది మహిమలో, అత్యధికమైన మహిమలో నివసించబోవటం. ఇది మనకు కనిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటిది. వీఆర్ గోయింగ్ టు గెట్ ద రివార్డ్స్. మనకు చాలా గొప్ప గొప్ప బహుమానములు మనకు ఉన్నవి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనంలో, ధైర్యాన్ని విడిచిపెట్టకండి, ప్రతిఫలముగా మీకు గొప్ప బహుమానమున్నది. వీఆర్ గోయింగ్ టు గెట్ ఎ గ్రేట్ రివార్డ్. ఫిలిప్పీ పత్రిక మనకు 3వ అధ్యాయం 14వ వచనము జ్ఞాపకం చేస్తోంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము, క్రీస్తు నందు ఉన్నత దేవుని పిలుపునకు కలుగు బహుమానము పొందవలననే పరిగెత్తుచు ఉన్నాము. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, ఎవడును మీ బహుమానమును అపహరింపనీయకండి అన్నాడు. అంటే వీఆర్ గోయింగ్ టు గెట్ ఎ గ్రేట్ రివార్డ్ ఫర్ ఆల్ అవర్ ఫెయిత్ అండ్ మినిస్ట్రీ. మన సేవకు, మన విశ్వాసానికి, మన పరిచర్యకు, మన జీవితానికి, మన క్రియలకు గొప్ప బహుమానం ఉంది. శిక్ష లేదు, బహుమానము మాత్రమే ఉన్నది. విశ్వాసికి బహుమానము మాత్రమే ఉన్నది, శిక్ష లేదు. దట్ అట్రాక్టెడ్ ద వరల్డ్ క్రిస్టియానిటీ. అది క్రైస్తవ్యాన్ని అత్యధికంగా ఆకర్షించటానికి అయినటువంటి ప్రధానమైనటువంటిది. తర్వాత బైబిల్ గ్రంథంలో రక్షణను గూర్చి శాశ్వతమైన నిత్య రక్షణ ఇవ్వబడింది. ఇది చాలా ఆసక్తికరమైన టీచింగ్ బైబిల్లో. అంటే యువర్ సిన్స్ వర్ ఫర్గివెన్ బై గ్రేస్ అండ్ యువర్ సాల్వేషన్ విల్ బి కంటిన్యూడ్ బై గ్రేస్, నాట్ బై యువర్ డీడ్స్, నాట్ బై యువర్ యాక్షన్స్. నీ క్రియల చేత నీ రక్షణ కొనసాగదు. కృప చేత ఉచితంగా ఇవ్వబడినటువంటి రక్షణ భూమి మీద నీవు దేవుని కృపలోనే కొనసాగించుకుంటావు తప్ప నీ యత్నం చేత కాదు. నీ ఫెయిల్యూర్, నీ పాపము, నీ అతిక్రమము, నీ అవిధేయత, నీ పతనము, ఇవి ఏవి నీ రక్షణను తాకవు.
యు విల్ నాట్ లూజ్ యువర్ సాల్వేషన్ ఎనీమోర్. రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనకు క్రీస్తు ప్రేమ నుండి ఏదియు మనలను ఎడబాప నేరదు అని పరిశుద్ధుడైన పౌలు గారు 37, 38 వచనాల్లో చెబుతాడు. మరణమైనా జీవమైనా, దేవదూతలైన ప్రధానులైన ఉన్నవైన రాబోవునవైన అధికారులైన ఎత్తైన లోతైన సృష్టించబడిన మరి ఏదైనా క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. You will not lose your salvation because it is the gift of God. దేవుడిచ్చిన రక్షణ, దేవుని కృప వలన ఇవ్వబడిన వరం, అది పోదు. యు విల్ నాట్ లూజ్ ఇట్. పోదు. నువ్వు ఒక చెడ్డ పని చేశావనో, నువ్వు ఒక పడిపోయినావనో, నువ్వు ఒక పతనమయ్యావనో నీ రక్షణ తీసేసేయడు. దేవునితో నీ సంబంధం శాశ్వతం. క్రీస్తుతో నీవు అంటుకట్టబడ్డావు దేవునిలో. ఇట్ ఈస్ అ పర్మనెంట్ రిలేషన్షిప్. ఇట్ ఈస్ అ ఫాదర్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్. ఇట్ కెనాట్ బి లాస్ట్. ఇది పోదు. ఒకడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తరువాత ఇక అతడు శాశ్వతంగా దేవుని కుమారుడు, దేవుని బిడ్డ, చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుడు అధికారం ఇచ్చాడు. యోహాను 1:12 ఎందరూ ఆయనను అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలు అవటానికి దేవుడు అధికారాన్ని ఇచ్చేశాడు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సాల్వేషన్ ఇస్ పర్మనెంట్. యూ వోంట్ లూజ్ ఇట్. అది ప్రపంచంలోని క్రైస్తవులను ఆకర్షించినటువంటి బోధ. ఒకటి, మరణానంతరం దేవుని సన్నిధిలో ఉంటాము, విశ్రాంతిలో ఉంటామని నిశ్చయిత. రెండవది బాడీలీ రెజరెక్షన్. మూడవది తీర్పు లేదు. నాలుగవది మన కొరకు బహుమానములు ఉన్నవి, మన కొరకు బహుమానం ఉన్నది. ఐదవది నా రక్షణ ఎన్నటికీ పోదు. నా రక్షణ ఎన్నటికీ పోదు. కనుక నేను భయపడాల్సినటువంటి పని నాకు లేనే లేదు అని ధైర్యముగా ఉంటాము. దీనివలన ఫియర్ ఆఫ్ డెత్ రిమూవ్డ్, గిల్ట్ ఆఫ్ సిన్ రిమూవ్డ్. సిన్ కెనాట్ ఎఫెక్ట్ మై లైఫ్. ఎందుకంటే ధర్మశాస్త్రం పాపాన్ని ఆరోపిస్తుంది. ధర్మశాస్త్రాన్ని క్రీస్తు పరిపూర్ణం చేసి తీసేశాడు కనుక మానవుని మీద, విశ్వాసం మీద పాపాన్ని ఆరోపించేది లేదు కనుక అతనికి తీర్పు ఉండదు కనుక అతని రక్షణ శాశ్వతంగా ఉంటుంది. 5 విశేషతలు నేను మీ ముందు ఈనాటి వాక్య ధ్యానంలో ఉంచాను. ఈ 5 విశేషతలతో పాటు రేపటి వాక్య ధ్యానంలో మరికొన్ని విశేషతలు నేను మీ ముందు ఉంచుతాను. వాటి వలన ప్రపంచంలోని ప్రజలు క్రైస్తవ్యం వైపు ఆకర్షితులవుతున్నారు. ఇప్పుడు నేను చెప్పినవి బలవంతపు మత మార్పులు చేస్తున్నారు అని అంటున్న ప్రతి ఒక్కరూ ఈ విషయాలను ఒకసారి విని ఇది నిజమో కాదో బాప్తిస్మం తీసుకున్నటువంటి వారందరినీ మీరు అడగచ్చు. బాప్తిస్మం తీసుకున్న వారందరిలో ఈ నిశ్చయత ఉంటుంది, ఈ విషయాలను గురించిన అవగాహన ఉంటుంది. వీటిని వారు విశ్వసించి ఉంటారు. ఇదే వారిని ప్రభువు వైపు ఆకర్షించింది. గోధుమలు, పంచదార ఏదో ఆర్థిక సహాయాలు కాదు. దే ఆర్ థింకింగ్ ఆఫ్ దేర్ ఓన్ సోల్ అండ్ సాల్వేషన్. అందుకు మారుతున్నారు వాళ్ళు, అందుకు ప్రభువులోకి వస్తున్నారు. వారు మతాన్ని మార్చుకోవటం లేదు, వారు విశ్వాసాన్ని మార్చుకుంటున్నారు. వారు దేవుణ్ణి తెలుసుకుంటున్నారు. అందుకే యేసుక్రీస్తే దేవుడని తెలుసుకుంటున్నారు. దేవునిలో ఉన్నటువంటి ఘనత ఏమిటో వారు అర్థం చేసుకుంటారు. అందుకే వారు ప్రభు దగ్గరికి వస్తారు.
రేపటి వాక్య ధ్యానంలో నేను మిగిలిన కొన్ని విషయాలు ధ్యానం చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా, వందనాలు. వాక్య వినబిడ్డలను దీవించండి. ప్రపంచం క్రీస్తు వైపు, క్రైస్తవ్యం వైపు ఆకర్షించబడటానికి కారణం మీరే ఆకర్షిస్తున్నారు. మీ వాక్యమే ఆకర్షిస్తోంది. మీ ఆత్మ ఆకర్షిస్తోంది. ఏ మానవుడు మరొక మానవుడిని నీ దగ్గరికి రమ్మని ఏ విధంగా ఆకర్షించలేడు. ఎందుకంటే మీది సిలువ మార్గము. మీ మార్గమే సిలువ మార్గం. సిలువ మార్గంలోనికి ఎవడొస్తాడు? కంటిన్యూయింగ్ ఇన్ క్రిస్టియన్ ఫెయిత్ ఈస్ ఏ గ్రేట్ కాస్ట్లీ అఫేర్. అయినప్పటికీ వారు వస్తున్నారు. కారణము వారి నిత్యత్వం కొరకైన వారి ఆశ, వారి నిశ్చయత. అట్టి కృపచేత ప్రతి ఒక్కరిని తాకమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్. యేసు నామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసు నామమే మధురం, మదిలో తలచిన ధన్యం. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసు నామం.